మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 111 ఓట్లతో నవీన్ రెడ్డి గెలుపొందారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవటంతో గత మార్చి 28న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. రెండు పార్టీలు గెలుపు కోసం శ్రమించాయి. అయితే చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి 763 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 652 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు మాత్రమే వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవటం ఆయనకు ఒక రకంగా షాకింగ్ అని చెప్పాలి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సీఎం సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవటం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. ఈ విజయం మరిన్ని విజయాలకు బాటలు వేస్తుందన్నారు. అధికార పార్టీ ప్రలోభాలను పాతరేసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పార్టీని గెలిపించుకున్నారని కొనియాడారు కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు గెలిచినందుకు వారికి ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో భాగస్వాములైన మా గౌరవనీయులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి స్థానిక సంస్థల గౌరవ ప్రజాప్రతినిధులందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ గెలుపు మా బాధ్యతను పెంచింది. ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ గెలుపును అందించిన మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మాజీ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. నవీన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు.